సామాన్యుల నుంచి వీఐపీల వరకు సైబర్ నేరగాళ్ల వలకు చిక్కి కోట్లు పోగొట్టుకున్నారు. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ పెద్దాలుడు పునీత్ పేరిట సైబర్ నేరగాళ్లు 1.96 కోట్ల లూటీ చేసిన ఘటన కూడా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే దీనిపై వెంటనే సమాచారం అందడంతో అప్రమత్తమైన నెల్లూరు రూరల్ పోలీసులు సైబర్ నేరగాళ్ల ఖాతా నుంచి ₹1,40,000 ఫ్రీజ్ చేశారు. అయితే ఈ కేసులో 2 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతానికైతే కొన్ని రోజుల క్రితం మంత్రి నారాయణ పెద్దాలుడు పునీత్ నిర్వహిస్తున్న ఐటీ గ్రీన్ ఇన్ఫ్రా అకౌంటెంట్ కు పునీత్ పేరిట సైబర్ నేరగాళ్లు వాట్సాప్ మెసేజ్ పెట్టారు. అయితే అర్జెంటుగా తాను పంపిన ఖాతాకి 1.96 కోట్లు ట్రాన్స్ఫర్ చేయాలని కోరడంతో అకౌంటెంట్ వెంటనే ఆ మొత్తాన్ని కూడా ఆ మెసేజ్ లో చూపించిన బ్యాంకు ఖాతాకు పంపించేశాడు. తర్వాత ఈ విషయం నారాయణ అల్లుడికి తెలియజేయడంతో ఆయన ఇదంతా సైబర్ నేరగాళ్ల పన్నాగమని గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో వెంటనే స్పందించి ₹1,40,000 ఫ్రీజ్ చేయించినట్టు నెల్లూరు రూరల్ సిఐ గంజి వేణు తెలిపారు. అనంతరం వారి నుంచి అందుకున్న ఫిర్యాదుతో గత నెలలో ఉత్తరప్రదేశ్లో సంజీవ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచామని చెప్పారు. అయితే న్యాయస్థానం చొరవతో 49 లక్షల విడుదలకు అనుమతి వచ్చిందని పేర్కొన్నారు. ఈ కేసులో రెండో సూత్రధారి అయిన అరవింద్ కుమార్ శ్రీవాస్తవ్ను కూడా తాజాగా ఉత్తరప్రదేశ్లోనే అరెస్ట్ చేసినట్టు ఆయన పేర్కొన్నారు. ఈ సైబర్ కుట్రలో ప్రధాన నిందితుడి కోసం గాలిస్తున్నామని చెప్పారు. కాగా భారీ మొత్తాల్లో నగదు ట్రాన్స్ఫర్ చేయడానికి ఉపయోగించే కరెంట్ ఖాతాదారులకు సైబర్ నేరగాళ్లు 2% నగదు కమిషన్గా చెల్లిస్తున్నారని తమ విచారణలో తెలిసినట్టు సిఐ తెలిపారు. సామాన్యుల దగ్గర నుంచి వీఐపీల వరకు సైబర్ నేరగాళ్ల వలకు చిక్కి అంటే వీఐపీలు కూడా వీళ్ళ బారిన పడి చిక్కుకుంటూ ఉన్నారు, కోట్లు పోగొట్టుకుంటూ ఉన్నారని చెప్పుకోవచ్చు. అయితే రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ పెద్దాలుడు పునీత్ పేరిట సైబర్ నేరగాళ్లు 1.96 కోట్లు లూటీ చేసిన ఘటన కూడా ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. అయితే దీనిపై వెంటనే సమాచారం అందడంతో అప్రమత్తయ్యారు నెల్లూరు రూరల్ పోలీసులు. అయితే పోలీసులు సైబర్ నేరగాళ్ల ఖాతా నుంచి ₹1,40,000 అయితే ఫ్రీజ్ చేయడం జరిగింది. అయితే ఈ కేసులో 2 వ్యక్తులను అదుపులో కూడా తీసుకున్నట్టు తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితం మంత్రి నారాయణ పెద్దాలుడు పునీత్ నిర్వహిస్తున్న ఐవీ గ్రీన్ ఇన్ఫ్రా అకౌంటెంట్ కు పునీత్ పేరిట సైబర్ నేరగాళ్లు వాట్సాప్ మెసేజ్ పెట్టారు. అయితే అర్జెంటుగా తాను పంపిన ఖాతాకి 1.96 కోట్లు ట్రాన్స్ఫర్ చేయాలని కోరడంతో అకౌంటెంట్ వెంటనే ఆ మొత్తాన్ని ఆ మెసేజ్లు చూపించిన బ్యాంక్ ఖాతాకు పంపించేశాడు. తర్వాత ఈ విషయం నారాయణ అల్లుడికి తెలియజేయడంతో ఆయన ఇదంతా సైబర్ నేరగాళ్ల పన్నాగమని గుర్తించి వెంటనే పోలీసులకైతే సమాచారం అందించాడు. దీంతో వెంటనే స్పందించి ₹1,40,000 ఫ్రీజ్ చేయించారు నెల్లూరు రూరల్ సిఐ గంజి వేణు తెలిపారు. అయితే అనంతరం వారి నుంచి అందుకున్న ఫిర్యాదుతో గత నెలలో ఉత్తరప్రదేశ్లో సంజీవ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచామని చెప్పారు. న్యాయస్థానం చొరవతో ఇప్పుడు 49 లక్షల విడుదలకు అనుమతి వచ్చిందని పేర్కొంటున్నారు.